నేను అప్పుడే చెప్పాను కదండి అతను టైప్ అని. వాడు అలా చేస్తే ఫోటో బాగుందని పట్టుకొచ్చావా? ఇప్పుడే వాడి కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను. నేను చెప్పేది వినన్నయ్య, ఆవేశపడొద్దన్నయ్య. వదిలే అన్నయ్య. వదలండమ్మా. వాళ్ళ నాన్నేమో మీ ప్రాణాలు తీయాలనుకుంటాడు, వీడేమో మన పరువు తీయాలనుకుంటాడా? ఆ రోజే వాళ్ళ నాన్నని చంపేసుంటే ఇప్పుడు వీడు మీ జోలికి వచ్చేవాడే కాదు. ఆ పని చేసుంటే నువ్వు జైల్లో ఉండేవాడివి బావా. అలాంటి దుర్మార్గుల్ని లేకుండా చేయడం కోసం నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. వద్దన్నయ్య, వాళ్ళ పాప అన్న వాళ్లే పోతారు. అలాంటి వాళ్ళు అంత త్వరగా పోరమ్మా, మనమే పైకి పంపించాలి. ఆవేశపడద్దు బావా, వాళ్ళని ఆలోచించి దెబ్బ కొట్టాలి. ఏంటి ఆలోచించేది? గంగగారు, మీరు గనక వెళ్ళారంటే నా మీద ఒట్టేనండి. వెంకటపతిరాజు గారు, వాళ్ళ అరాచకాల గురించి మీకు పూర్తిగా తెలీదు. మీరు మధ్యలో రాకండి, తప్పుకోండి. గంగాధరం గారు, ఒక్కసారి నా మాట వినండి. నేనెందుకు చెప్తున్నానో ఒక్క 2 నిమిషాలు విన్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళి చంపేస్తారో లేక దెబ్బ కొట్టాక అతని ఒంటి మీదున్న రక్తం తుడిచేస్తారో మీ ఇష్టమండి. బావా, ఒకసారి మా మాట కూడా విను. ఏంటి వినేది? మీ అన్నయ్య అని వెనకేసుకొస్తున్నావా? మొన్న కూడా నా చెల్లి నాగవల్లి విషయంలో కేసు పెట్టలేదు, నువ్వు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు వాడు పోస్టర్లు ఊరంతా పెట్టాడని తెలిసిన తర్వాత కూడా వాడి మెడ విరగొట్టకుండా ఫోటోని ఇంటికి తీసుకొస్తావా? అందుకే నేనే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. గంగగారు, ఒక్క నిమిషం ఆగండి. తోక తొక్కిన పాము కూడా ఇంతలా బుసలు కొట్టదనుకుంటా. అసలు శ్రీవల్లి గారి మీదకి కారు వచ్చేస్తుందని నేను లాగేశాను. అప్పుడు కింద పడ్డాం. మీ చెల్లిగారు నా మీద పడ్డారు. ఓకే, అది తప్పో ఒప్పో పక్కన పెట్టండి. అయినా కానీ ఇలాంటి ఫోటో తీశాడు అంటే మీ పరువు తీయాలనో మిమ్మల్ని అవమానించాలనో కాదండి. కేవలం ఈవిడ గారిని సఫర్ చేసి పశువానందం పొందాలనుకుంటున్నాడు. ఈ జబ్బుకి ఏ ఇంజెక్షన్ వాడాలో తెలియదు, కానీ వాడు దొరికితే మాత్రం పెద్ద ఇంజెక్షన్ గుచ్చేస్తానండి. అసలు ఆ దేవరాజు గారు, వాడినేంటి గారు అనేది? సరే, రాక్షసుడే అనుకోండి. మీ చెల్లి జోలికి ఎందుకు వస్తున్నాడు అనుకుంటున్నారు? నాగవల్లిని పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న విషయం ఊళ్ళో చాలా మందికి తెలీదండి. అదేంటి? అవునండి, ఏదో పొగలో తాళి కట్టాడని మీరే చెప్పారు. దాని తర్వాత గొడవలయ్యాయని కొంతమందికి పబ్లిసిటీ అయ్యుండొచ్చు, కానీ అతను ఎప్పుడైనా మీ చెల్లిగారిని సినిమాలకో షికార్లకో తీసుకెళ్లి ఉండుంటే ఊరంతా తెలిసేది కదా. అప్పుడప్పుడు గుడికొచ్చారు కదా. తీసుకొచ్చాడు. అలా కారులో ఎవరికీ కనపడకుండా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని అట్నుంచట్టే కారులో తీసుకెళ్లిపోతాడు. మీరు మీ ఆవిడగారిని బుల్లెట్ మీద తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లాడా? అదొక్కటే లోటు మరి. ఈ మధ్య అది కూడా లేదులేండి. నేను వెనక్కెక్కుతాను అంటే ఆయన గారికి కంపరం వచ్చేస్తుంది. ఆ సరసాలు, ఆ రొమాన్స్లు మాకెక్కడివి? అబ్బా, ముందు వెంకటపతిరాజు గారు ఏం చెప్తున్నారో విందా వదినా. మీరు చెప్పండి. నేననేది ఏంటంటే, నాగవల్లి దేవరాజు భార్య అనేసి జనాలందరికీ తెలియాలి. ముఖ్యంగా ముసలి ముత్తైదులకు తెలియాలి. వాళ్ళకి తెలిస్తే చాలండి, మొత్తం ఇంటర్నెట్కి తెలిసినట్టే. వాళ్ళే కంప్యూటర్లు, వాళ్ళే సోషల్ మీడియా అనుకోండి. బామ్మలకి తెలిసేలా చేయాలంటే ఎలా చేయాలనుకుంటున్నారు? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. మీరు వరదరాజు గారింటికి వెళ్ళాలి. నేను వెళ్ళను. వెళ్తేనే మన ప్లాన్ సక్సెస్ అవుతుందండి. ఇంకోసారి శ్రీవల్లి గారి జోలికి దేవరాజు రాడు. అన్నయ్య, ఈయన గారి మాట వింటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దేవరాజు బావ తలనొప్పి పోవడం మనకు ముఖ్యం కదా. సరే, ప్లాన్ ఏంటో చెప్పమను. ఇదిగోండి సర్పంచ్ గారు, ప్లాన్ ఏంటంటే, వాడిప్పటికీ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఇంకా కాళ్ళెక్కడ పట్టుకుంటాడు? ఇప్పుడు ఆడే ఇంటికి పిలిచి నీకు నీ పెళ్ళానికి బట్టలు పెడదామనుకుంటున్నాడు కదా. చెల్లి మీద కనికరం ఉండదని నన్ను సంపనీకొచ్చినప్పుడే అర్థమైంది.
ఇదే మనం ఆయుధంగా వాడాలరా బోడా. వాడు చిన్నప్పుడే పంచాయతీ కుర్చీ మీద ఉండగా దెబ్బ కొట్టినాడు. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తుంటే దెబ్బ కొట్టినాడు. నువ్వు శ్రీవల్లి మెళ్ళలో పసుపు తాడు కట్టాలనుకున్న ప్రతిసారి దెబ్బ కొడుతూనే ఉండాడు. అన్నిసార్లు వాడు పైచేయి సాధించాడ్రా. అలాంటోడు ఈరోజు పూలు పళ్ళు పెట్టి మీ అమ్మ నుదుటిన బొట్టు పెట్టి కార్యం ఉంది రమ్మన్నాడంటే అది శుభకార్యం అనేసి వాడనుకోవాలి, కానీ అశుభం జరిగిందనేసి ఊరంతా అనుకోవాలా. వాడే ఇంటికొచ్చి పిలిచాడంటే ఎక్కడో డౌట్గా ఉంది నాన్న. ఎందుకంటే నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నవాడు ఈరోజు స్మైల్ ఇస్తూ పిలిచాడంటే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఆడేదో చెయ్యాలనుకుంటే నన్ను పిలవాలి, కానీ నిన్నెందుకు పిలుస్తాడ్రా? అంతేనంటావా నాన్న? కొడుకుని దెబ్బతీస్తే తండ్రి మానసికంగా విలవిల్లాడిపోతాడన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చేమో. సరే, అట్టాగే అనుకుందాం. ఆడి ప్లాన్ ఆడుకుంటే నీ ప్లాన్ నీకుండాలిరా బోడా. నీ పోలీస్ బుద్ధి ఉపయోగించి ఆడేం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకో. తర్వాత ఆడి ప్లాన్ కూడా నీ ప్లాన్గా మలుచుకో.